శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య భవ్యరామ మందిరం ముస్తాబవుతోంది. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రామనవమి రోజున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. బాలరాముడికి సూర్యతిలకం ఏర్పాట్లపై నిన్న మధ్యాహ్నం రిహార్సల్స్ ని ఆలయ కమిటీ పూర్తి చేసింది. రిహార్సల్ సమయంలో సూర్యకిరణాలు రాముడి నుదిటిని తాకాయి. శ్రీరాముడు వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. రామనవమికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్ ను ఏర్పాటు చేసింది. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎండలకి భక్తుల పాదాలు కాలిపోకుండా కార్పెట్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు అయోధ్యతో పాటు 800 మఠాలు, దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రామ్లల్ల విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు 1000 క్వింటాల పూలతో అలంకరించనున్నారు. శ్రీరామనవమి వేడుకలను తిలకించేలా అయోధ్య వ్యాప్తంగా 100కు పైగా LED స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.